హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం ఆదర్శవాయు సమీకరణం పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఉత్పాదించడం జరిగింది. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీని ఉత్పాదించడం జరిగింది. ఆ తర్వాత గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, గ్రహం వాయు వ్యాపన నియమం అనగానేమి, వాటి యొక్క అప్లికేషన్స్, అనువర్తనాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత కెనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్, వాయు అణుచలన సిద్ధాంతం ముఖ్యాంశాలను కూడా మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. డాల్టన్ పాక్షిక పీడనాల నియమము, తెలుగులో డాల్టన్ పాక్షిక పీడనాల నియమము, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. సో ఫస్ట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ స్టేట్మెంట్ని మనం డిస్కస్ చేద్దాం. ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ ద టోటల్ ప్రెజర్ ఎక్సెప్టెడ్ బై ద నాన్ రియాక్టింగ్ గ్యాసియస్ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ద కాంపోనెంట్ గ్యాసెస్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, at given temperature, the total pressure exerted by the non-reacting gaseous mixture is equal to the sum of the partial pressures of the component gases. So it is called Dalton's law of పార్షియల్ ప్రెజర్స్. డాల్టన్స్ ఏం చెప్పిండంటే, స్థిర ఉష్ణోగ్రత వద్ద రసాయనికంగా సంయోగం చెందని నాన్ రియాక్టింగ్ గ్యాసియస్ మిక్చర్ అన్నాడు. రసాయనికంగా సంయోగం చెందని ఒక వాయు మిశ్రమం యొక్క మొత్తం పీడనం అందులోని సంఘటన వాయువుల పాక్షిక పీడనాల మొత్తానికి సమానము. దీనినే డాల్టన్ పాక్షిక పీడనాల నియమము అని అంటారు. డాల్టన్ ఏం చెప్పిండంటే, స్థిర ఉష్ణోగ్రత వద్ద రసాయనికంగా సంయోగం చెందని ఒక వాయు మిశ్రమం యొక్క మొత్తం పీడనం అందులోని సంఘటన వాయువుల పాక్షిక పీడనాల మొత్తానికి సమానము. దీనినే డాల్టన్ పాక్షిక పీడనాల నియమము అని అంటారు. సో మళ్ళీ వినండి. ఎట్ గివెన్ టెంపరేచర్ ద టోటల్ ప్రెజర్ ఎక్సెప్టెడ్ బై ద నాన్ రియాక్టింగ్ గ్యాసియస్ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ pressures of the component gases. It is called Dalton's law of partial pressure. So దీన్ని ఎలా తెలియజేయచ్చు అంటే, P total pressure equal to partial pressure, P is equal to P1 plus P2 plus P3 so on, where P is equal to total pressure of the mixture. P1 P2 P3 are the partial pressures of the component gases. P అనేదేమో టోటల్ ప్రెజర్ ఆఫ్ ద మిశ్రమం యొక్క మొత్తం పీడనము. P1 P2 P3లు అనేవి పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ద కాంపోనెంట్ గ్యాసెస్, అంటే పాక్షిక పీడనాలు, మూడు వాయువుల యొక్క పాక్షిక పీడనాలను తెలియజేస్తాయి. P1 P2 P3 are the partial pressures of the component gases. P is equal to total pressure of the mixture. నెక్స్ట్ మనం పాక్షిక పీడనం అంటే ఏంది? పాక్షిక పీడనం అంటే ముందుగా the pressure exerted by a gas when it alone occupies the total volume of the gaseous mixture is called its partial pressure. So మళ్ళీ వినండి, the pressure exerted by a gas
when it alone occupies the total volume of the gaseous mixture is called its partial pressure. Partial pressure of the gas, partial pressure of a gas equal to ఇనిషియల్ ప్రెజర్ తొలి పీడనము ఇంటూ ఇనిషియల్ వాల్యూమ్ తొలి ఘనపరిమాణము బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద మిక్చర్, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద మిక్చర్, మిశ్రమం యొక్క మొత్తం ఘనపరిమాణము, మిశ్రమం యొక్క మొత్తం ఘనపరిమాణము. పార్షల్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ ఈక్వల్ టు ఇనిషియల్ ప్రెజర్ ఇంటూ ఇనిషియల్ వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద మిక్చర్, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద మిక్చర్. అంటే పాక్షిక పీడనం అంటే ఏం చెప్పవచ్చు అంటే, మనం వాయు అణచలన సిద్ధాంతంలో మనం ఏం నేర్చుకున్నాం, వాయువుల్లోని అణువులు ఒకదానికొకటి తాడనాలు జరుపుతూ, అంటే తమకు తాము తాడనాలు జరిపినప్పుడు కానీ, అదేవిధంగా పాత్ర గోడలతో తాడనాలు జరిపినప్పుడు కానీ అక్కడ ఏమవుతుందంటే పీడనం ఏర్పడుతుంది. ఈ పీడనాన్నే పాక్షిక పీడనం అంటాం. ఈ పీడనాన్నే పాక్షిక పీడనం అంటాం. అంటే వాయువుల్లో అణువులు తమకు తాము తాడనాలు జరిపినప్పుడు కానీ, పాత్ర గొడవలతో తాడనాలు జరిపినప్పుడు కానీ పీడనం ఏర్పడుతుంది, ప్రెజర్ ఏర్పడుతుంది. ఈ ప్రెజర్ని మనం ఏమంటున్నాం, పాక్షిక పీడనం అంటున్నారు. సో పార్షల్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ ఈక్వల్ టు ఇనిషియల్ ప్రెజర్ ఇంటూ ఇనిషియల్ వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద మిక్చర్. నెక్స్ట్, పార్షల్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద individual gases and the total volume of the gaseous mixture. అంటే ఆదర్శవాయు సమీకరణం నుండి ఒక వాయువు యొక్క పాక్షిక పీడనాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఒక వాయువు యొక్క పాక్షిక పీడనం P1 is equal to N1 RT by V, P1 is equal to N1 RT by V. P2 is equal to N2 RT by V, N2 RT by V. P3 is equal to N3 RT by V. అంటే P1 is equal to N1 RT by V. మన PV is equal to NRT ఫార్ములా ద్వారా P1 equal to N1 RT by V. P2 is equal to N2 RT by V. P3 equal to N3 RT by V. Where P1, P2, P3 are partial pressure of three gases, partial pressure of three gases. N1, N2, N3 are number of moles of three gases, V equal to total volume of the mixture at a temperature, R equal to gas constant. P1, P2, P3 అనేవి మూడు వేర్వేరు వాయువుల యొక్క పాక్షిక పీడనాలు. N1, N2, N3 అనేవి మూడు వేర్వేరు వాయువుల యొక్క మోల్ల సంఖ్యలను తెలియజేస్తాయి. V అనేది టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద మిక్చర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, R అనేది గ్యాస్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, టోటల్ ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 సో ఆన్. P1 అంటే N1 RT బై V, P2 అంటే N2 RT బై V, P3 అంటే N3 RT బై V. సో అన్నిట్లలో కూడా RT బై V కామన్గా ఉంది. సో N1 ప్లస్ N2 ప్లస్ N3 అప్ టు సో ఆన్ RT బై V. సో N1 ప్లస్ N2 ప్లస్ N3 మొత్తం కలిపి N RT బై V. P ఈజ్ ఈక్వల్ టు NRT by V. Next, the ratio of partial pressure of a component gas and total pressure of the mixture. అంటే ఇప్పుడు ఒక వాయువు P1 P మధ్య రేషియో చేయాలి. అంటే ఏమవుతుంది, P1 by P is equal to N1 RT by V. ఇది రివర్స్ అయితే V by NRT, RT gets cancel, VV gets cancel. P1 by P is equal to N1 by N. P1 is equal to ఈ P అటు తీసుకపోతే N1 by N into P. సో P1 is equal to N1 by N. N1 by N is equal to X1. N1 by N is equal to X1. సో P1 is equal to X1 into P. ఇక్కడ X1 అంటే ఏంటంటే, వేర్ X1 is equal to mole fraction of the one component gas. ఫైనల్గా పార్షల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఈక్వల్ టు, అంటే P1 ఈక్వల్ టు X1 అంటే మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. అంటే పార్షల్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. అంటే ఒక వాయువు యొక్క పాక్షిక పీడనం అనేది దేనికి సమానము, మోల్ భాగము ఇంటూ మొత్తం పీడనము, మోల్ ఫ్రాక్షన్ ఇంటూ
టోటల్ ప్రెజర్. ఇంకేమనొచ్చు అంటే మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ద మిక్చర్. మోల్ ఫ్రాక్షన్ అంటే దేనికి సమానం? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ద మిక్చర్ ఇంటూ టోటల్ ప్రెజర్. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ద మిక్చర్ ఇంటూ టోటల్ ప్రెజర్. సో డాల్టన్స్ లా ఏం చెప్తుంది? ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ ద టోటల్ ప్రెజర్ ఎక్సెప్టెడ్ బై ద నాన్ రియాక్టింగ్ గ్యాసియస్ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ద కాంపోనెంట్ గ్యాసెస్. స్థిర ఉష్ణోగ్రత వద్ద రసాయనికంగా సంయోగం చెందని ఒక వాయు మిశ్రమం యొక్క మొత్తం పీడనం అందులోని సంఘటన వాయువుల పాక్షిక పీడనాల మొత్తానికి సమానము. దీనినే డాల్టన్ పాక్షిక పీడనాల నియమము అని అంటారు. సో దీన్ని ఎలా తెలియజేయచ్చు అంటే P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 సో ఆన్. P అంటే టోటల్ ప్రెజర్ ఆఫ్ ద మిక్చర్, P1 P2 P3 అంటే పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ద కాంపోనెంట్ గ్యాసెస్. Okay, experimental verifications of Dalton's law of partial pressure. If certain mass of CO2 exerts a pressure of 2 atmosphere when present alone in a container at temperature T and certain mass of O2 exerts 3 atmospheres when present alone in the same container at the same temperature, when both the gases are taken in the same container at the same temperature, the total pressure of the mixture is found to be 5 atmosphere. సో కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చిన ద్రవ్యరాశి గల CO2ను ఒక పాత్రలో తీసుకున్నప్పుడు ఈ ఉష్ణోగ్రత వద్ద అది కలగజేసే ప్రెషరు ఎంత పీడనం కలగజేస్తుందంటే 2 అట్మాస్ఫియర్ల పీడనాన్ని కలగజేస్తుంది. అదే ఉష్ణోగ్రత వద్ద అదే పాత్రలో ఇచ్చిన ద్రవ్యరాశి గల ఆక్సిజన్ O2 వాయువును తీసుకున్నప్పుడు అది కలగజేసే పీడనం 3 అట్మాస్ఫియర్స్. అది కలగజేసే పీడనం 3 అట్మాస్ఫియర్స్. అదే పాత్రలో ఈ రెండింటి మిక్చర్ను తీసుకున్నట్లయితే అదే పాత్రలో ఈ 2 వాయువులను తీసుకున్నప్పుడు ఆ స్థిర ఉష్ణోగ్రత వద్ద అది కలగజేసే పీడనం ఎంత అంటే ద మిక్చర్ pressure of the mixture, total pressure of the mixture is found to be 5 atmospheres. అంటే CO2ను ఒక పాత్రలో తీసుకున్నప్పుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద అది కలగజేసే పీడనం 2 అట్మాస్ఫియర్స్. అదే పాత్రలో అదే ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ O2ను తీసుకున్నప్పుడు అది కలగజేసే పీడనం 3 అట్మాస్ఫియర్స్. అదేవిధంగా ఈ రెండింటిని కలిపి అదే పాత్రలో అదే ఉష్ణోగ్రత వద్ద సేమ్ కంటైనర్ సేమ్ టెంపరేచర్ వద్ద అది ఆ మిక్చర్ కలిగేసే పీడనం ఎంత సార్ అంటే 5 అట్మాస్ఫియర్స్. సో అకార్డింగ్ టు డాల్టన్స్ లా ఏం చెప్తుంది? టోటల్ ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాంపోనెంట్ గ్యాసెస్ ఏమున్నాయి? 2 కాంపోనెంట్ గ్యాసెస్ ఉన్నాయి, ఒకటి CO2 ఇంకోటి O2. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. P1 ఎంత ప్రెషర్ని కలిగజేస్తుంది? 2 అట్మాస్ఫియర్స్. P2 3 అట్మాస్ఫియర్స్. సో ఫైనల్గా 5 అట్మాస్ఫియర్స్. అంటే ఏం తెలియజేస్తుంది? దిస్ ప్రూవ్స్ ద డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఏం చెప్తుంది? ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ ద టోటల్ ప్రెజర్ ఎక్సెప్టెడ్ బై ద నాన్ రియాక్టింగ్ గ్యాసియస్ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ద కాంపోనెంట్ గ్యాసెస్. అంటే టోటల్ ప్రెజర్ అనేది పార్షియల్ ప్రెజర్స్కు ఈక్వల్ అవుతుంది. టోటల్ ప్రెజర్ అనేది సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ద ఆల్ కాంపోనెంట్ గ్యాసెస్. సో దీన్నే డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అంటాం. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద రసాయనికంగా సంయోగం చెందని ఒక వాయు మిశ్రమం యొక్క మొత్తం పీడనం అందులోని సంఘటన వాయువుల పాక్షిక పీడనాల మొత్తానికి సమానము. దీనినే డాల్టన్ పాక్షిక పీడనాల నియమము అని అంటారు. P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 సో ఆన్. సో ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఏంది?
total pressure is equal to sum of the partial pressures of the all component gases. అంటే P is equal to P1 plus P2. మళ్ళీ వినండి. If certain mass of CO2 exerts a pressure of 2 atmosphere when present alone in a container at temperature T and certain mass of O2 exerts 3 atmosphere when present alone in the same container at the same temperature, when both the gases are taken in the same container at the same temperature, the total pressure of the mixture is found to be 5 atmosphere. అంటే CO2 ఇండివిజువల్గా దాని యొక్క పార్షియల్ ప్రెజర్ ఎంత 2 atmospheres. అదేవిధంగా ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్, ఆక్సిజన్ కలగజేసే పీడనం 3 atmospheres, CO2 కలగజేసే ప్రెజర్ 2 atmospheres, O2 కలగజేసే ప్రెజర్ 3 atmospheres. ఈ రెండింటిని కలిపి అదే పాత్రలో అదే ఉష్ణోగ్రత వద్ద ఆ మిక్చర్ కలగజేసే ప్రెజర్ ఎంత అంటే 5 atmospheres. సో టోటల్ ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2, 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 atmospheres. అంటే టోటల్ ఎంతైతే ఉందో టోటల్ ప్రెజరు ఇండివిజువల్గా ఉన్న పార్షియల్ ప్రెజర్ను కలిపినప్పుడు కూడా అంతే ఉంటుంది. అంటే టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు sum of the partial pressures of the all component gases. So this proves the Dalton's law of partial pressure. At a given temperature, the total pressure exerted by the non-reacting gaseous mixture is equal to the sum of the partial pressures of the component gases. రసాయనికంగా సంయోగం చెందని ఒక వాయు మిశ్రమం యొక్క మొత్తం పీడనం అందులోని సంఘటన వాయువుల పాక్షిక పీడనాల మొత్తానికి సమానము. స్థిర ఉష్ణోగ్రత వద్ద రసాయనికంగా సంయోగం చెందని ఒక వాయు మిశ్రమం యొక్క మొత్తం పీడనం అందులోని సంఘటన వాయువుల పాక్షిక పీడనాల మొత్తానికి సమానము. దీనినే డాల్టన్ పాక్షిక పీడనాల నియమము అంటారు. P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 సో ఆన్. P అంటే మిశ్రమం యొక్క మొత్తం పీడనం టోటల్ ప్రెజర్, P1 P2 P3 అంటే అందులో ఆ సంఘటన వాయువుల మూడు వాయువుల పాక్షిక పీడనాలు కాంపోనెంట్ గ్యాసెస్. P1 P2 P3 ఆర్ టోటల్ కాంపోనెంట్ గ్యాసెస్ పార్షియల్ ప్రెజర్స్. అంటే ఆ మూడు వేరువేరు వాయువుల యొక్క పాక్షిక పీడనాలను తెలియజేస్తాయి P1 P2 P3 అనేవి. P అనేదేమో మొత్తం పీడనాన్ని తెలియజేస్తుంది. దీనిని డాల్టన్ పాక్షిక పీడనాల నియమము అంటారు. సో పార్షియల్ ప్రెజర్ అంటే ఏమంటున్నాం మనం? పార్షియల్ ప్రెజర్ అంటే వాయువులలో అణువులు తమకు తాము తాడనాలు జరిపినప్పుడు కానీ పాత్ర గోడలతో తాడనాలు జరిపినప్పుడు కానీ పీడనం ఏర్పడుతుంది. ఈ పీడనాన్ని మనం పాక్షిక పీడనం అంటాము. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఈక్వల్ టు ఇనిషియల్ ప్రెజర్ ఇంటూ ఇనిషియల్ వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్ ఇన్ ద మిక్చర్. total volume in the mixture. Partial pressure of a gas equal to initial pressure into initial volume by total volume of the mixture. ఇంకేం చెప్పొచ్చు? పార్షియల్ ప్రెజర్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. పార్షియల్ ప్రెజర్ అంటే ఏమన్నావు? వాయువులలో అణువులు తమకు తాము తాడనాలు జరిపినప్పుడు కానీ పాత్ర గోడలతో తాడనాలు జరిపినప్పుడు కానీ ఏర్పడే పీడనాన్ని మనం పాక్షిక పీడనం అంటున్నాము. పార్షియల్ ప్రెజర్ ఈక్వల్ టు మనం ఏమన్నాం? P1 ఈజ్ ఈక్వల్ టు X1 ఇంటూ P. P1 ఈజ్ ఈక్వల్ టు X1 ఇంటూ P. X1 అంటే ఏమన్నాం మనం? మోల్ ఫ్రాక్షన్. X1 అంటే ఏమన్నాం? మోల్ ఫ్రాక్షన్. అంటే టోటల్ ప్రెజర్ అనేది P. P1 అనేది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. ఇంకా మోల్ ఫ్రాక్షన్ అంటే ఏమనొచ్చు? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ద మిక్చర్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్
number of moles of gas, number of moles of gas by total number of moles in the mixture, total number of moles in the mixture into total pressure, into total pressure. అంటే partial pressure is equal to mole fraction into total pressure. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. P is equal to P1 plus P2 plus P3. డాల్టన్ ఏం చెప్పిండు? టోటల్ ప్రెజర్ exerted by the non-reacting gaseous mixture is equal to the sum of the partial pressures of the component gases. రసాయనికంగా సంయోగం చెందని ఒక వాయు మిశ్రమం యొక్క మొత్తం పీడనము అందులోని సంఘటన వాయువుల పాక్షిక పీడనాల మొత్తానికి సమానము. దీనిని డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అంటాము. సో ఈరోజు క్లాస్లో మనం డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఎక్స్పెరిమెంటల్ డెరివేషన్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.